ఉదయం సమయం మారువేషంలో ఉన్న మహారాజు ప్రతాపరుద్రుడు, సేనాపతి వీరసింహ ఇద్దరూ గుర్రాలు దిగి దొంగలపాలెం పులిమేళ్ళకి నడుచుకుంటూ వెళ్లారు. వారు పరిసరాలను ఎంతో అప్రమత్తంగా గమనిస్తూ నడుస్తున్నారు. ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద రచ్చబండ మీద ఎంతో గంభీరంగా ఉన్న ఆ ఊరి పెద్ద భైరవ కూర్చునున్నాడు. మహారాజా, నాకు ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దొంగలపాలెం అనగానే దారిదోపిడీ చేసేవాళ్లు, భయంకరమైన దొంగలు ఉంటారు అనుకున్నాను. కాని ఇక్కడ ఇళ్లకు కనీసం తలుపులు కూడా లేవు. అంతా వ్యవసాయం చేసుకుంటున్నారు. మహామంత్రి గారు చెప్పింది నిజమేనా? మన ఖజానా దోచింది వీళ్ళేనా? మోసపోకు వీరసింహ. పైకి ప్రశాంతంగా కనిపించే నీటి అడుగునే పెద్ద పెద్ద సుడిగుండాలు ఉంటాయి. వీరు చాలా తెలివైన దొంగలు. అందుకే తమ ఉనికిని బయటపడకుండా ఇలా సామాన్యుల్లా నటిస్తున్నారు. ఆ రచ్చబండ మీద కూర్చున్న వ్యక్తే వీరికి నాయకుడు భైరవాయి ఉంటాడు. పద, మన అసలు రూపం బయటపడకుండా వాడిని మాటల్లో పెట్టి నిజం రాబడతాం. ఇద్దరు భైరవ దగ్గరికి వెళ్లారు. భైరవ వారిని చూడగానే లేచి నిలబడి, రండి బాటసారులారా, మీ ముఖాల్లో అలసట కనిపిస్తోంది. బహుశా చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి ఉంటారు. ఈ దొంగల పాలానికి మీకు స్వాగతం. ఇక్కడ రచ్చబండ మీద కూర్చొని కాస్త సేద తీరండి. నమస్కారం పెద్దయ్య. మేము పొరుగు రాజ్యం నుండి వ్యాపారం నిమిత్తం వెళుతూ దారి తప్పి ఇక్కడికి వచ్చాం. మీ మర్యాద బాగుంది, కాని మీరు మీ ఊరి పేరును దొంగలపాలెమని మీకై మీరే అంత గర్వంగా ఎలా చెప్పుకుంటున్నారు? దొంగతనమనేది నేరం కాదా? నేరమా బాటసారి గారు? లోకంలో నేరం కానిది ఏది? వ్యాపారి లాభం పేరుతో ప్రజల వద్ద దోచుకుంటాడు. అది దొంగతనం కాదా? మహామంత్రులు పన్నుల పేరుతో ప్రజలను తీవ్రంగా దోపిడీ చేసి తమ ఖజానాలు నింపుకుంటారు. అది కూడా దొంగతనం కాదా? వాళ్ళందరూ చట్టం ముసుగులో దొంగతనం చేస్తారు. మేము చట్టానికి ఎదురెళ్ళి దొంగతనం చేస్తాం. అంతే తేడా. అయినా మా ఊరి పేరు దొంగలపాలెమని మేము పెట్టుకోలేదు. మీలాంటి ధనవంతులు, మమ్మల్ని చూసి భయపడే అధికారులు పెట్టుకున్న పేరది. మాటలు బాగానే చెబుతున్నావు పెద్దయ్యా, కాని ఇతరుల కష్టాన్ని దోచుకుని బతికే మీకు ఇంత వేదాంతం అవసరమా? మీరు నిజంగా దొంగలు కాకపోతే మీ ఇళ్లకు తలుపులు ఎందుకు లేవు? మీకు దాచుకునే అలవాటు లేదా? తలుపులు దేనికి నాయనా? దాచుకోవడానికి సంపద ఉన్నవాడికి కదా తలుపులు, తాళాలు అవసరం. మా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదు. పంచుకోవడానికి గుండె నిండా ప్రేమ తప్ప. ఒకరి కష్టం దోచుకునే అలవాటు మాకు లేదు నాయనా. మేము దోచుకునేది సంపదను కాదు, ఆ సంపద తెచ్చే అహంకారాన్ని. సంపదను కాకుండా అహంకారాన్ని దోచుకోవడం ఏంటి పెద్దయ్యా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. సమయం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది బాటసారి గారు. ప్రస్తుతానికి ఆ మాటలు పక్కన పెట్టండి. మీరు మా ఊరికి వచ్చిన అతిథులు. మా ఇంట్లో మా భార్య రుక్మిణి వేడివేడిగా భోజనం సిద్ధం చేస్తోంది. ముందు మీ ఆకలి తీర్చుకోండి. రండి నా వెంట. భైరవ వారిద్దరినీ తన పూరి గుడిసెకు తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా స్వచ్ఛంగా ఉంది. భైరవ భార్య రుక్మిణి ఎంతో ఆప్యాయంగా వారికి ఆకులు వేసి స్వచ్ఛమైన నీరు అందించింది. మాది చాలా చిన్న ఇల్లండి. రాజుల కోటల్లో దొరికే పంచభక్ష్య పరమాణాలు మా దగ్గరుండవు. మేము పండించుకున్న జొన్నలతో చేసిన వేడి అన్నం, తోటలో గాసిన ఆకుర పప్పు వండారు. ఈ అడవి గాలికి మీ శరీరాలు అలసిపోయుంటాయి. కడుపు నిండా తినండి. అన్నం ఎక్కడ తిన్నామనేది ముఖ్యం కాదు తల్లి. వడ్డించే వారి మనస్సు ఎలాంటిది అనేది ముఖ్యం. మీ మర్యాద చూస్తుంటే నాకు నా కన్న తల్లి గుర్తొస్తుంది. కాని మీ గురించి బయట ఎన్నో భయంకరమైన కథలు చెబుతారు కదా. సువర్ణగిరి మహారాజుగారి ఖజానాను కూడా మీ ఊరివారే దోచుకున్నారని నేను విన్నాను. అది నిజమేనా? ప్రతాపరుద్రుడి మాటలకు వీరసింహ కాస్త అప్రమత్తంగా ఉన్నాడు. కాని భైరవారు రుక్మిణి ఇద్దరూ ఏమాత్రం కంగారు పడలేదు. బయట వాళ్ళు ఎన్నో చెప్తారు నాయనా. సువర్ణగిరి మహారాజుగారి ఖజానా అంటే అది ప్రజల కష్టం. ప్రజల కోసం వాడాల్సిన సంపదను ఖజానాలో బంధించుంచితే ఆ సంపద పాడైపోతుంది. దానికి తుప్పు పడుతుంది. ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నిలకడగా ఉన్న నీరు మురుగుగా మారుతుంది. సంపద కూడా అంతే. అంటే ఆ ఖజానాను మీరే దోచుకున్నారని ఒప్పుకుంటున్నారా? రాజుగారి సంపదను ముట్టుకునే ధైర్యం మీకు ఎలా వచ్చింది? మీకు రాజుగారి శిక్షలంటే భయం లేదా? ఆ ప్రతాపరుద్రుడు చాలా కఠినుడు అని విన్నాను.
ఆయనకు తెలిస్తే మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. మహారాజు ప్రతాపరుద్రుడు కఠినుడు కాదు మిత్రమా. ఆయన అమాయకుడు. ఆయన కళ్ళు ఎప్పుడూ గంతలు కట్టబడ్డాయి. చుట్టూ ఉన్న మంత్రులు ఏది చెబితే అదే నిజమని నమ్మేంతగా నిజం తెలియకుండా ఉన్నాడు. కోటగోడల మధ్య కూర్చొని రాజ్యపాలన చేయవచ్చు అనుకుంటున్నాడు. కాని బయట తన మంత్రులు ఆడుతున్న పన్నాగం ఆయనకు తెలియదు. ఆయనకు నిజం తెలిసిన రోజు ఆయనే స్వయంగా వచ్చి మాకు పాదాభివందనం చేస్తాడు. ఆ మాట వినగానే ప్రతాపరుద్రుడికి కోపం కట్టలు తెంచుకుంది. కాని తన వేషం బయటపడకుండా చాలా కష్టం మీద అణుచుకున్నాడు. వీరసింహ మాత్రం కోపంతో ఊగిపోతున్నాడు. మహారాజు అమాయకుడా! ఆయన చుట్టూ ఉన్న మంత్రులు పన్నాగం పన్నుతున్నారా? ఒక దొంగల నాయకుడిగా ఉండి ఒక మహారాజును విమర్శించే స్థాయి నీకు ఉందా భైరవ? అసలు ఆ ఖజానాను మీరు ఎందుకు దోచుకున్నారు? అది ఎక్కడ దాచారు? మర్యాదగా చెబితే మీ శిక్ష తగ్గుతుంది. ప్రతాపరుద్రుడి గొంతులోని అధికారాన్ని గమనించిన రుక్మిణి ఏమాత్రం భయపడకుండా ఆకులు తీసి శుభ్రం చేసింది. మీ గొంతులో వణుకు లేదు, మీ కళ్ళల్లో భయం లేదు. మీరు సాధారణ వ్యాపారులు కారు అన్న విషయం మీరు మీ ఊరి పొలిమేర దాటిన క్షణంలోనే నాకు అర్థమయ్యింది మహారాజా ప్రతాపరుద్రుడా. ప్రతాపరుద్రుడు వీరసింహ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎంత పొగరు నీకు! మహారాజు గారినే గుర్తిస్తావా? ఆయన అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మా ఖజానా ఎక్కడ దాచావు? ఈ క్షణం నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను కఠినంగా శిక్షించాల్సి వస్తుంది. శాంతించండి సేనాపతి గారు. నన్ను బంధించినంత మాత్రాన మీకు ఖజానా దొరకదు. పైగా మీ మహారాజు గారి సామ్రాజ్యానికే పెద్ద ముప్పు పొంచి ఉంది. వీరసింహ, ఆగు! భైరవ, నేను మారువేషంలో ఉన్నానని నీకెలా తెలిసింది? నా సామ్రాజ్యానికే ముప్పు ఉందని ఎందుకు అంటున్నావు? నీకు ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుండి వస్తోంది? మహారాజా, మీ నడకలో ఉన్న దర్పం, మీ కళ్ళల్లో ఉన్న అధికారం మారువేషం వేసినంత మాత్రాన దాగవు. నా ఆత్మవిశ్వాసం నా నిజాయితీ నుండి వస్తోంది. మీరు నా మీద కోపగించుకోవటం కాదు, నేను చేసిన పనికి కృతజ్ఞతలు చెప్పాలి. అవును, ఆ రాత్రి మీ కోటలోని ప్రధాన ఖజానాను ఖాళీ చేసింది మేమే. అందులో ఉన్న అపారమైన బంగారాన్ని, రత్నాలను మేమే తీసుకువచ్చాం. కృతజ్ఞతలు చెప్పాలా? రాజద్రోహం చేసి ఖజానాను దోచుకొని మళ్లీ నన్నే కృతజ్ఞతలు చెప్పమంటావా? నీకు పిచ్చి పట్టిందా భైరవ? నా సైన్యం మొత్తం ఈ ఊరు చుట్టూ ఉంది. నా ఒక్క ఆజ్ఞతో ఈ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటాను. ముందు ఆ సంపద ఎక్కడ ఉందో చెప్పు. మహారాజా, కాస్త శాంతించండి. కోపం మనిషి ఆలోచనను నాశనం చేస్తుంది. మా వారు దొంగతనం చేసింది మీ సంపదను దోచుకోవడానికి కాదు, మీ సామ్రాజ్యాన్ని కాపాడటానికి. ఆ మహామంత్రి పన్నిన ఉచ్చు నుంచి మిమ్మల్ని రక్షించడానికి. మహామంత్రి ఉచ్చ నా సామ్రాజ్యాన్ని కాపాడడమా? మీరెంత మాయమాటలు చెప్పినా నేను నమ్మను. మా మహామంత్రి నాకు అత్యంత విశ్వాసపాత్రుడు. 10 ఏళ్లుగా నా నీడలోనే ఉన్నాడు. అతని మీద నెపన్నెట్టి మీరు తప్పించుకోవాలని మహారాజా, మీరు మీ కళ్లను మాత్రమే నమ్ముతారు కదా. ఇదిగో, మీ కళ్ల ముందే ఆధారాలు ఉంచుతున్నాను. ఆ పెట్టె తెరిచి చూడండి. వీరసింహ జాగ్రత్తగా ఆ పెట్టెను తెరిచాడు. అందులో కొన్ని పాత తాళపత్రాలు మరియు ఒక రాజముద్ర ఉన్న లేఖ ఉన్నాయి. వీరసింహ ఆ లేఖను తీసి చదివాడు. చదువుతున్న కొద్దీ అతని ముఖంలో భయం, ఆశ్చర్యం పెరిగాయి. మహారాజా, ఇది మన మహామంత్రి గారు పొరుగు రాజ్యపు రాజుకు రాసిన లేఖ. ఇందులో మన కోటలోని రహస్య మార్గాల వివరాలు మరియు మన సైన్య బలం తక్కువగా ఉన్న సమయాలు స్పష్టంగా రాసి ఉన్నాయి. దేవుడా, ఏంటి ఈ ఘోరం? నా కుడిభుజం లాంటి మహామంత్రి నాకు వెన్నుపోటు పడవాలని చూశాడా? పొరుగు రాజుతో చేతులు కలిపి నా రాజ్యాన్ని ఆక్రమించాలని కుట్ర పన్నాడా? అవును మహారాజా, ఈ కుట్ర అమలు కావడానికి అతనికి అపారమైన ధనం అవసరం. పొరుగు రాజ్యపు సైన్యాన్ని కొనటానికి, మన కోటలోని అధికారులకు లంచాలు ఇవ్వటానికి అతనికి మీ ప్రధాన ఖజానాయే ఆధారం. ఆ ఖజానాను తన వశం చేసుకుని మీ మీద తిరుగుబాటు చేయడానికి అతను రేపు రాత్రి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. ఈ విషయం మాకు మా రహస్య గూఢాచారుల ద్వారా ముందే తెలిసింది. మీ గూఢాచారుల? అసలు మీరు ఎవరు భైరవ? సాధారణ దొంగలైన మీకు కోటలోని రహస్యాలు, మంత్రుల కుట్రలు ఎలా తెలుస్తాయి? భైరవ నవ్వుతూ ఒక పచ్చబొట్టుని చూపించాడు. అది సువర్ణగిరి సామ్రాజ్యపు తొలిరాజు
ప్రతాపరుద్రుడి తాతగారి ముద్ర. మేము దొంగలం కాదు మహారాజా. మేము మీ తాతగారు స్వయంగా ఏర్పాటు చేసిన రహస్య రక్షక దళం. రాజ్యానికి వెలుపల నుండి రాజ్యాన్ని కాపాడే బాధ్యత మాది. కోటలోని మంత్రులు తప్పు చేస్తే శిక్షించే అధికారం మీ తాతగారు మాకు ఇచ్చారు. మా ఉనికి ఎవరికీ తెలియకూడదని మేమే ఒక దొంగల పాలెంగా ముద్ర వేసుకుని అడవిలో బతుకుతున్నాం. అంటే ఇక్కడ ఉన్నవారంతా ఒకప్పటి మన సైనికులా? అవును సేనాపతి గారు, మా జీవితాలు రాజ్యానికి అంకితం. మహామంత్రి కుట్ర మాకు తెలియగానే అతను ఆ సంపదను వాడకుండా అడ్డుకోవడమే సరైన మార్గమని భావించాం. అందుకే రాత్రికి రాత్రే మా నైపుణ్యంతో కోటలోకి ప్రవేశించి ఆ ఖజానాన్ని మొత్తం ఖాళీ చేశాం. ఆ సంపద లేకపోతే అతని కుట్ర అక్కడికక్కడే ఆగిపోతుంది. మేము ఆ ఖజానాను దొంగిలించినట్లు మహామంత్రి మీతో చెప్పి ఉంటాడు. ఎందుకంటే అతను ఆ సంపదను కాజేద్దామనుకునే లోపే అది మాయమైపోయింది. తన తప్పు బయటపడకుండా ఉండేందుకు మా మీద దొంగతనం నెపం వేశాడు. మీరు ఆగ్రహంతో మమ్మల్ని శిక్షిస్తే తన కుట్ర సాఫీగా సాగుతుందని అతని పన్నాగం. కానీ మీరు మారువేషంలో వచ్చి మీ కళ్లతో మీరే నిజం తెలుసుకున్నారు. ప్రతాపరుద్రుడి కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. భైరవ, నన్ను క్షమించు. నా కళ్లకు కట్టిన అహంకారపు పొరలను మీరు తొలగించారు. నా తాతగారు నా మీద ఉన్న ప్రేమతో మీలాంటి ఒక గొప్ప రక్షక దళాన్ని ఏర్పాటు చేశారని నాకు తెలియదు. నా పక్కనే ఉంటూ నాకు ద్రోహం చెయ్యాలని చూసిన మహామంత్రిని నమ్మాను. కాని అడవిలో కటిక నేల మీద పడుకుంటూ నా సింహాసనాన్ని కాపాడిన మిమ్మల్ని దొంగలు అనుకున్నా. నా కళ్లను తెరిపించారు భైరవ. పెద్దయ్య, మీ రాజభక్తికి, మీ తెలివితేటలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు దోచుకుంది ఖజానాను కాదు, మా రాజ్యపు శత్రువుల కుట్రలను. ఇప్పుడు చెప్పండి, ఆ సంపదను ఎక్కడ దాచారు? సంపద ఎక్కడికి పోలేదు మహారాజా. మీ పాదాల కిందే సురక్షితంగా ఉంది. మీ శత్రువు ఆట కట్టించిన తర్వాత ఈ సంపదను తిరిగి మీ కోటకు చేరుస్తాము. ఆ మహామంత్రి శిక్ష అనుభవించే సమయం వచ్చింది. వీరసింహ, వెంటనే వెళ్లి ఆ దేశద్రోహిని బంధించు. వాడు రాజ్యంలో అడుగుపెట్టడానికి వీల్లేదు. భైరవ, ఇక మీదట మీ ఊరిని ఎవరూ దొంగలపాలెమని పిలవడానికి వీల్లేదు. ఈ క్షణం నుండి ఇది రక్షకపాలెం. మీ నోటి నుండి ఈ మాట వినడానికే మహారాజా మేమంతా ఇన్నాళ్ళు ఎదురు చూసాం. మా జీవితాలకు ఒక సార్థకత దొరికింది. మహారాజా, మాకు పదవులు, అధికారాలు వద్దు. మీ రాజ్యం సుభిక్షంగా ఉంటే చాలు. మేము ఇక్కడే, ఈ అడవిలోనే ఉంటూ మీ రాజ్యానికి ఒక అదృశ్య కవచంలా కాపాడుకుంటూ ఉంటాం. మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. సంపద ఉన్న చోట స్వార్థం పుడుతుంది మహారాజా. ఆ స్వార్థం మనుషులను మృగాలుగా మారుస్తుంది. మీ చుట్టూ ఉన్న వారిని గుడ్డిగా నమ్మకండి. నీ మాటలు నా మనసులో శాశ్వతంగా ముద్రించుకుపోయాయి భైరవ. ఒక మహారాజుకు రాజ్యపాలనలో బలం కన్నా కంటికి కనిపించని వివేకం ఎంత అవసరమో మీరు నేర్పించారు. సువర్ణగిరి సామ్రాజ్యం ఉన్నంతకాలం మీ త్యాగం, మీ రాజభక్తి చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. మహారాజు ప్రతాపరుద్రుడు, సేనాపతి వీరసింహ ఇద్దరూ భైరవ దంపతులకు మనస్ఫూర్తిగా నమస్కరించి తమ కోట వైపు తిరుగు ప్రయాణమయ్యారు. ఆ రోజు రాత్రికి రాత్రే మహామంత్రి కుట్ర భగ్నం చేయబడింది. దొంగల పాలెం కాస్త రాజ్యాన్ని కాపాడి ఒక గొప్ప రక్షక పాలెంగా కీర్తించబడింది. పైకి కనిపించే ప్రతిదీ నిజం కాదు, చెవికి వినిపించే ప్రతిదీ సత్యం కాదు. ఒక మనిషి లేదా ఒక వ్యవస్థ స్వభావాన్ని కేవలం ఇతరులు చెప్పే మాటలను బట్టి అంచనా వేయకూడదని ఈ కథ మనకు తెలియచేస్తుంది. దొంగలు అని ముద్ర వేయబడిన వారు అద్భుతమైన రాజభక్తితో రాజ్యాన్ని కాపాడితే ఎంతో నమ్మకస్తుడైన మంత్రి దోషిగా మారాడు. వివేకం, ఆలోచన మరియు సత్యాన్వేషణ మాత్రమే ఏ మనిషినైనా సరైన మార్గంలో నడిపిస్తాయి. నిజమైన విధేయత పదవుల్లోనో అధికారంలోనూ ఉండదు, అది స్వచ్ఛమైన మనసులో ఉంటుంది. చెప్పుడు మాటలు విని తొందరపడి ఎవరిని నిందించకూడదు. సత్యాన్ని సొంతంగా తెలుసుకునే వివేకం ఉన్నవాడే ఉత్తమ నాయకుడు. అనగనగా విదేహదేశమనే ఒక సువిశాలమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని జయశేఖరుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. జయశేఖరుడు పరాక్రమవంతుడు. కాని అతనికి సంపద భోగభాగ్యాలంటే ఎనలేని వ్యామోహం. ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలనే అత్యాశ అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఆయన రాజభవనంలో అప్పటికే వందల కొద్దీ గదులు,
వజ్రవైడూర్యాలతో బంగారు నాణాలతో నిండిపోయి ఉన్నాయి. అయినా సరే ఆయన మనసు కుదుటపడలేదు. ఒకరోజు హిమాలయాల నుండి ఆత్మజ్ఞానానంద అనే ఒక మహాపండితుడు, సిద్ధపురుషుడు ఆ రాజభవనానికి విచ్చేస్తాడు. రాజు ఆయన్ని ఎంతో గౌరవించి ఆతిథ్యమిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ సిద్ధపురుషుడు తిరిగి వెళ్తూ మహారాజును తన వద్దకు పిలుస్తాడు. మహారాజా, మీ ఆతిథ్యానికి నేను చాలా సంతోషించాను. కాని మీ కళ్ళలో ఇంకా ఏదో తీరని దాహం కనిపిస్తోంది. సంపద మీద మీకున్న వ్యామోహం మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదని నాకు అర్థమైంది. అందుకే నా తపశ్శక్తితో సృష్టించిన 7 అద్భుతమైన గదుల తాళం చెవుల గుత్తిని మీకు కానుకగా ఇస్తున్నాను. మీ భవనం వెనుక ఉన్న అడవిలో నేనొక మాయాభవనాన్ని సృష్టించాను. ఆ భవనంలో వరుసగా 7 గదులు ఉంటాయి. 7 గదులా? ఆ గదుల్లో ఏముంటుంది స్వామి? ఆ భవనంలో మొదటి 6 గదుల్లో మీ ఊహకందని, ఈ ప్రపంచంలో మరెవరి వద్ద లేని అపారమైన సంపద ఉంటుంది. మొదటి గదిలో వెండి రాసులు, రెండవ గదిలో బంగారు నాణాలు, మూడవ గదిలో నవరత్నాలు, ఇలా 6 గదులు మీకోసం తెరిచి ఉంటాయి. ఆ 6 గదుల్లోని సంపదను మీరు ఎంతైనా అనుభవించవచ్చు. కానీ నాదొక షరతు. చెప్పండి స్వామి, మీ షరతు ఏంటో చెప్పండి. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను. ఆ భవనంలో చిట్ట చివరగా 7వ గది ఒకటుంటుంది. ఆ గది తలుపు ఎప్పుడూ మూసి ఉండాలి. ఈ తాళాల గుత్తిలో ఆ 7వ గది తాళం కూడా ఉంది. కాని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 7వ గది తలుపులు తెరవకూడదు. ఆ 6 గదుల సంపద మీకు సరిపోతుంది. 7వ గది వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. ఒకవేళ నా మాట జవదాటి ఆ తలుపు తెరిచారో ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు. ఏమంటారు? అదెంత భాగ్యం స్వామి! 6 గదుల నిండా నా ఊహకందని సంపద ఉంటే నేను ఇంకో గది గురించి ఎందుకు ఆలోచిస్తాను? మీరు చెప్పినట్లే ఆ 7వ గది జోలికి వెళ్ళను. ఇది నా మాట. సిద్ధపురుషుడు ఆ తాళం చెవుల గుత్తిని మహారాజుకిచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. రాజుగారి ఆనందానికి అవధుల్లేవు. ఆయనకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. మరుసటి రోజు వేకువజామునే ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా అడవిలోకి బయలుదేరతాడు. సిద్ధపురుషుడు చెప్పినట్టే అక్కడొక అద్భుతమైన భవనముంటుంది. వణుకుతున్న చేతులతో రాజు మొదటి గది తాళం తెరుస్తాడు. ఆ గది నిండా స్వచ్ఛమైన వెండి నాణాలు గుట్టలుగా పోసి ఉంటాయి. రాజు సంతోషంగా అందులో పొర్లుతాడు. ఆహా, ఎంత అద్భుతం! ఈ ఒక్క గదిలోని వెండి నాణాలతో 10 రాజ్యాలు కొనవచ్చు. సరే, 2వ గదిలో ఏముందో చూద్దాం. రాజు 2వ గది తలుపు తెరుస్తాడు. అందులో కళ్ళు చెదిరే బంగారు ఇటుకలు, నాణాలు ఉంటాయి. రాజు కళ్ళు ఆశతో మరింత పెద్దవవుతాయి. వెంటనే 3వ గది తాళం తెరుస్తాడు. అందులో పిడికెడంత లావున్న వజ్రాలు, రకరకాల మణిమాణిక్యాలు ఉంటాయి. అలా 4వ గది, 5వ గది, 6వ గది తలుపులు తెరుస్తాడు. 6వ గదిలో ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని అపురూపమైన ఆభరణాలు ఉంటాయి. ఆ 6 గదుల సంపదను చూసిన తర్వాత జయశేఖరుడిలో గర్వం ఉప్పొంగుతుంది. కాని ఆ ఆనందం కొద్దిసేపు మాత్రమే నిలుస్తుంది. ఆయన మనసులో ఒక కొత్త పురుగు తొలిచడం మొదలవుతుంది. ఆ భవనం చివరన ఉన్న ఆ 7వ గది ఆయన్ను ఊరిస్తూ ఉంటుంది. ఆ స్వామి ఈ 6 గదుల్లో ఇంత అద్భుతమైన సంపద పెట్టాడు. మరి 7వ గదినెందుకు తెరవద్దన్నాడు? ఈ 6 గదుల్లో ఉన్న సంపద కంటే ఆ 7వ గదిలో ఇంకా ఏదో అపురూపమైన, అమూల్యమైన వస్తువు ఉండే ఉంటుంది. అందుకే దాన్ని నాకు ఇవ్వడానికి ఇష్టపడక దాన్ని తెరవకూడదని షరతు పెట్టి ఉంటాడు. నేనొక మహారాజును. నా రాజ్యంలో నాకే ఆంక్షల. ఈ 6 గదుల సంపద ఎంత గొప్పదైనా సరే ఆ 7వ గదిలో ఏముందో నేను చూడాల్సిందే. అత్యాశ రాజు కళ్లకు గంతలు కడుతుంది. 7వ గది తెరవవద్దని సిద్ధపురుషుడు చేసిన హెచ్చరికను లెక్కచేయడు. జయశేఖరుడు చేతుల్లోని తాళాల గుత్తిలో నుండి ఆ 7వ గది తాళాన్ని తీసి గబగబా వెళ్లి ఆ గది తలుపులు తెరుస్తాడు. లోపలికి అడుగుపెట్టగానే ఆయన కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఏంటిది? ఇదేలా సాధ్యం? ఆ 7వ గదిలో ఒక్క బంగారు నాణెం లేదు, ఒక్క వజ్రమూ లేదు. ఆ గది నిండా ఖాళీ. గది 4 గోడలకు 4 పెద్ద నిలువెత్తు అద్దాలు అమర్చి ఉంటాయి. ఆ గది మధ్యలో ఒక చిన్న కాగితం ముక్క, ఒక కర్ర మాత్రమే ఉన్నాయి. రాజు కోపంగా ఆ కాగితం ముక్కను తీసుకుని చదువుతాడు. అందులో ఇలా రాసుంది: మహారాజా, మనిషికి ఎంత సంపద ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు. 6 గదుల అపారమైన సంపద ఉన్నప్పటికీ నిషిద్ధమైన ఈ 7వ గది కోసం నీ ఆశ నిన్ను ఇక్కడిదాకా లాక్కొచ్చింది. నీకు కావాల్సింది సంపద కాదు, నీ అహంకారాన్ని సంతృప్తిపరుచుకునే సాధనం మాత్రమే. ఈ గదిలో ఉన్న ఈ 4 అద్దాలు
నీ నిజ స్వరూపాన్ని చూపిస్తాయి. ఇప్పటిదాకా నువ్వు సంపదను కోరుకున్నావు. ఇక నుండి నువ్వు నీ అసలు రూపాన్ని మాత్రమే చూస్తావు. రాజు ఆ కాగితం చదువుతుండగానే గది తలుపులు వాటంతటవే మూసుకుంటాయి. రాజు భయంతో తలుపులు బాదుతాడు, కాని అవి తెరుచుకోవు. అప్పుడాయనకు ఎదురుగా ఉన్న అద్దంలో ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఆ అద్దంలో తాను మహారాజులా కాకుండా ఒక బిచ్చగాడిలా కనిపిస్తాడు. ఏమి జయశేఖర, బయట 6 గదుల్లో కుబేరుడి సంపద ఉంది, కాని నువ్వు మాత్రం నాలో బందీ అయిపోయావు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? నువ్వు ఒక బిచ్చగాడివి. నీ దాహం ఏనాటికి తీరదు. అబద్ధం! నేను బిచ్చగాడిని కాదు, నేను మహారాజును. నాకు బయట 10 రాజ్యాలను కొనేంత సంపద ఉంది. నన్ను అవమానిస్తావా? రాజు కర్రతో కొట్టగానే ఆ అద్దం పగిలి ముక్కలవుతుంది. కాని ఆ పగిలిన ప్రతి ముక్కలోనూ రాజుకు వందలాది రూపాలు కనిపిస్తాయి. ఒక ముక్కలో అహంకారిగా, ఇంకో ముక్కలో లోబిగా, మరో ముక్కలో ప్రాధేయపడే దీనుడిగా, ఇలా వందలాది రూపాలు అతన్ని చూసి నవ్వుతూ ఉంటాయి. మాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ 6 గదులు సరిపోవు. మొత్తం ప్రపంచం మాదే కావాలి. ఆపండి, దయచేసి ఆపండి. నాకింకేమీ వద్దు. నేను వెళ్ళిపోతాను. ఈ సంపద నాకు వద్దు. రాజు తలుపులు బాదుతూ తన భటుల కోసం ఆర్తనాదాలు చేస్తూ అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. రాజభవనంలో మహారాజు కనిపించకపోవడంతో అమాత్యులు, సైనికులు అంతా గాలింపు మొదలు పెడతారు. అడవిలో ఉన్న ఆ మాయాభవనాన్ని కనుక్కొని తలుపులు పగలగొడతారు. స్పృహలో లేని రాజును భవనానికి తీసుకొస్తారు. కొన్ని రోజుల పాటు రాజుకు పిచ్చి పట్టినట్టుగా అద్దం, ఆ అద్దాలు నన్ను మింగేస్తున్నాయి అని కలవరిస్తూ ఉంటాడు. చాలా కాలానికి జయశేఖరుడు కోలుకుంటాడు. కాని ఆయనలో ఆ పాత అహంకారం, సంపద మీద వ్యామోహం పూర్తిగా చచ్చిపోతాయి. దర్బారులో ఒకరోజు సిద్ధపురుషుడు ఆత్మజ్ఞానానంద తిరిగి వస్తాడు. రాజు ఆయన పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నన్ను క్షమించండి స్వామి. మీరు చెప్పిన 6 గదుల సంపదను కాదని లేని సంపద కోసం 7వ గది వైపు ఆశపడ్డాను. ఆ గదిలో నాకు శూన్యం కనిపించింది. నా అత్యాశే నాకు శత్రువు అని అర్థమైంది. మహారాజా, ఆ 7వ గది నీ మనసుకు ప్రతీక. బయట ఉన్న సంపదతో మనిషి తనను తాను ఎంత అలంకరించుకున్నా లోపల ఉన్న మనస్సు అనే గదిలో సంతృప్తి లేకపోతే వాడు ఎప్పటికీ బిచ్చగాడే. అద్దం ఎప్పుడూ నిజమే చెబుతుంది. నువ్వు లోపల ఏమై ఉన్నావో ఆ అద్దం నీకు అదే చూపించింది. నీకు కావాల్సింది సంపద కాదు, నీ అత్యాశ నిండిన నీ సొంత రూపాన్నే నువ్వు ప్రేమించావు. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూసి నువ్వు భయపడ్డావో అప్పుడే నీలో మార్పు మొదలైంది. ఇకనైనా ఈ సంపద అనే మాయను వదిలిపెట్టి ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయి. అదే నీకు నిజమైన కీర్తిని ఇస్తుంది. అలాగే స్వామి, ఇకపై నా ధ్యాసంతా ప్రజల సేవపైనే ఉంటుంది. నాకు ఈ నిజం తెలిసేలా చేసినందుకు మీకు శతకోటి నమస్కారాలు. ఆ రోజు నుండి జయశేఖరుడు తన ఖజానాలోని సంపదనంతా ప్రజల సంక్షేమం కోసం, విద్యాలయాల నిర్మాణం కోసం ఖర్చు చేయటం మొదలుపెట్టాడు. తన గర్వాన్ని వదిలిపెట్టి ఒక ఆదర్శవంతమైన పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. విన్నారు కదా, మనిషికి ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. ఆ తపనే అతన్ని పాతాళానికి తొక్కుతుంది. మనకు లేనిదాని గురించి ఆశపడటం కంటే ఉన్నదానితో సంతృప్తి పడటమే నిజమైన ఆనందం. మనం కోరుకునే గొప్ప వస్తువులు బయట ఎక్కడో ఉండవు. మన మనసులోని కోరికలను అదుపులో ఉంచుకోవడమే అతిపెద్ద సంపద అని ఈ కథ మనకు బోధిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆలోచింపచేసే జీవిత సత్యాల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.